మనం ఈరోజు యాసిడ్స్ బేసెస్ సాల్ట్ టాపిక్లో నెక్స్ట్ కంటెంట్ ఏంటంటే రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ కార్బోనేట్స్ అండ్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్ గురించి డిస్కస్ చేద్దాం. రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ కార్బోనేట్స్ అండ్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్. టేక్ 2 టెస్ట్ ట్యూబ్స్, 2 టెస్ట్ ట్యూబులు తీసుకొని లేబుల్ దెమ్ యాజ్ ఏ అండ్ బి. ఒక టెస్ట్ ట్యూబ్ పేరు ఏ, ఇంకో టెస్ట్ పేరు ఏంటంటే బిగా ఇండికేట్ చేస్తాం. మన డయాగ్రామ్ పరిశీలిస్తే టెస్ట్ ట్యూబ్ 1 ఇది, టెస్ట్ ట్యూబ్ 1 ఇది దీన్ని టెస్ట్ ట్యూబ్ అంటారు. ఇది కాదండి, ఈ టెస్ట్ ట్యూబ్ కౌంటింగ్ చేసుకుంటాం. ఈ టెస్ట్ ట్యూబ్లో 2 టెస్ట్ ట్యూబులు తీసుకుంటాం. తర్వాత టేక్ అబౌట్ 0.5 గ్రామ్ 0.5 గ్రామ్ ఆఫ్ సోడియం కార్బోనేట్ తీసుకుంటాం. సోడియం కార్బోనేట్ టెస్ట్ ట్యూబ్ ఏలో సోడియం కార్బోనేట్ తీసుకుంటాం. టెస్ట్ ట్యూబ్ బిలో సేమ్ క్వాంటిటీ 0.5 గ్రామ్స్ ఆఫ్ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ తీసుకుంటాం. సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ టెస్ట్ ట్యూబ్ ఏలో సోడియం కార్బోనేటు, టెస్ట్ ట్యూబ్ బిలో సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ తీసుకుంటాం. సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అనదర్ నేమ్ ఏంటంటే సోడియం బైకార్బోనేట్. సోడియం బైకార్బోనేట్. యాడ్ about 2 ml of dilute HCl. సో కాన్సన్ట్రేటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, డైల్యూట్ HCl అని 2 ఉంటాయి. కానీ డైల్యూట్ అంటే పవర్ కొంచెం తక్కువగా ఉంటుంది. టు బోత్ ద టెస్ట్ ట్యూబ్స్, 2 టెస్ట్ ట్యూబ్లలోకి హైడ్రోక్లోరిక్ యాసిడ్ మిక్స్ చేస్తాం. హైడ్రోక్లోరిక్ యాసిడ్ మిక్స్ చేస్తాం. Add about pass the gas produced in each case. సోడియం కార్బోనేటు, సోడియం బైకార్బోనేటు వేసినప్పుడు ఒక గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఆ గ్యాస్ని దేని గుండా పంపించాలంటే త్రూ లైమ్ వాటర్, సున్నపు నీటి గుండా పంపిస్తాం. అప్పుడు మనం పరిశీలించాలి ఏం జరిగిందనేది. We observe that the lime water turns to మిల్కీ వైట్ కలర్లో ఫామ్ అవుతుంది. వచ్చినటువంటి గ్యాస్ని మనము లైమ్ వాటర్లోకి పంపిస్తే మిల్కీ కలర్లో ఒక ప్రెసిపిటేట్ ఏర్పడుతుంది. మనం ఈక్వేషన్ పరిశీలిస్తే జరిగేటువంటి రియాక్షన్ Na2CO3 సోడియం కార్బోనేట్ తీసుకుంటాం టెస్ట్ ట్యూబ్ ఏలో. టెస్ట్ ట్యూబ్ బిలో సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ తీసుకుంటాం. సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. Na అంటే సోడియం, CO3 మీన్స్ కార్బోనేట్. సో Na మీన్స్ సోడియం, హైడ్రోజన్, CO3 కార్బోనేట్, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. సో టెస్ట్ ట్యూబ్ ఏలో ఉన్నటువంటి దానికి హైడ్రోక్లోరిక్ యాసిడ్ మిక్స్ చేసాం. టెస్ట్ ట్యూబ్ బి కూడా హైడ్రోక్లోరిక్ యాసిడ్ రిలీజ్ చేసాం. ఏర్పడిన ప్రోడక్ట్స్ ఏంటంటే సోడియం క్లోరైడ్, వాటర్,
థర్డ్ మనం తీసుకోవాల్సిందండి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రిలీజ్ అయింది. కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ విచ్ గ్యాస్ ఈజ్ ఎవాల్వ్డ్ ద యాసిడ్స్ ఆర్ రియాక్ట్ టు ద మెటల్ కార్బోనేట్స్ అండ్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ విచ్ గ్యాస్ ఈజ్ ఎవాల్వ్డ్ అంటే ఆన్సర్ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. ఇప్పుడు రియాక్షన్స్ when the gas is passed through lime water, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ని లైమ్ వాటర్లోకి పంపించాం. లైమ్ వాటర్ ఫార్ములా ఏంటంటే కాల్షియం హైడ్రాక్సైడ్. లైమ్ వాటర్ని కాల్షియం హైడ్రాక్సైడ్ అంటారు. లైమ్ వాటర్ని పంపిస్తే CaCO3 ఫామ్ అవుతుంది. కాల్షియం కార్బోనేట్. ఇక్కడ యారో మార్కు డౌన్గా ఉంచామంటే అది ప్రెసిపిటేట్ అనమాట, డిజాల్వ్ కాకుండా ఉండేటువంటి సబ్స్టెన్స్ అని అర్థం. సో ఇక్కడ మిల్కీ వైట్ కలర్ అని చెప్పాడు కదా, మిల్కీ వైట్ కలర్ అంటే ఇక్కడ కాల్షియం కార్బోనేట్ మిల్కీ వైట్ కలర్లో ఫామ్ అవుతుంది. దీంతో పాటుగా H2O ఫామ్ అవుతుంది, వాటర్. ఆన్ పాసింగ్ ఎక్సెస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. సో ఈ కార్బన్ డైఆక్సైడ్ని ఇలానే కంటిన్యూగా పంపిస్తూ ఉంటే ద ఫాలోయింగ్ రియాక్షన్స్ టేక్స్ ప్లేస్. అక్కడ కాల్షియం కార్బోనేట్ వాటర్ ఫామ్ అయింది కదా, కాల్షియం కార్బోనేట్ వాటర్ ఫామ్ అయింది దీనికంటే ముందు రియాక్షన్లో. ఎక్సెస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అంటే CO2ను పంపిస్తే అప్పుడు కాల్షియం బైకార్బోనేట్ ఫామ్ అవుతుంది. CaHCO3 ట్వైస్ అంటే టూ టైమ్స్ అని అర్థం. కాల్షియం బైకార్బోనేట్ అంటాం. దస్ ఫ్రమ్ ద అబోవ్ యాక్టివిటీ వీ కెన్ కన్క్లూడ్ దట్, ఈ యాక్టివిటీ ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ద రియాక్షన్ ఆఫ్ మెటల్ కార్బోనేట్స్ and hydrogen carbonates with acids give a corresponding salt, carbon dioxide and water. సో యాసిడ్స్ మెటల్ కార్బోనేట్స్తో కానీ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్తో కానీ రియాక్ట్ అయినప్పుడు విచ్ ప్రోడక్ట్స్ ఆర్ ఫార్మ్డ్ అంటాడు. సో ఆన్సర్ ఏంటంటే సాల్ట్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. ఇది చాలా మంచి, ఇది ఈ యాక్టివిటీ 4 మార్క్స్ ఇంపార్టెంట్ యాక్టివిటీ. యాసిడ్స్ ఆర్ రియాక్ట్ టు ద మెటల్స్ అండ్ మెటల్ కార్బోనేట్ టు గివ్స్ ఇట్స్ సాల్ట్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. కార్బన్ డైఆక్సైడ్ని లైమ్ వాటర్ గుండా పంపిస్తే ఏర్పడే ప్రోడక్ట్స్ ఏంటంటే కాల్షియం కార్బోనేట్ అండ్ కాల్షియం బైకార్బోనేట్. మనం ఇక్కడ డయాగ్రామ్ పరిశీలిద్దాం. అక్కడ ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకుని చూడండి. ఇక్కడ టెస్ట్ ట్యూబ్ ఏ, ఇది టెస్ట్ ట్యూబ్ ఏ ఇక్కడ రాసా చూడండి, టెస్ట్ ట్యూబ్ ఏ. ఈ టెస్ట్ ట్యూబ్ ఏలో సోడియం కార్బోనేట్ తీసుకోండు. సోడియం కార్బోనేట్ క్రిస్టల్స్ ఇవి. ఈ సోడియం కార్బోనేట్కి టెస్ట్ ట్యూబ్కి మనం డయాగ్రామ్ పరిశీలిస్తే స్టాండ్, నెక్స్ట్ స్టాండ్, ఇక్కడ ఇది టెస్ట్ ట్యూబ్, తర్వాత 2 హోల్డ్ రబ్బర్ కార్క్. ఇక్కడ ఈ రబ్బర్ కార్క్, ఇది రబ్బర్ కార్కు 2 హోల్స్ ఉంటాయి. ఒకటేమో ఇది ఇప్పుడు ఈ డిజిల్ పన్నెలు ఉంచడానికి ఒక హోల్ డిజిల్ పన్నెల్, ఇంకొకటి ఏంటంటే డెలివరీ ట్యూబ్ ఉంచడానికి. ఈ టెస్ట్ ట్యూబ్ తీసుకున్నాం. ఈ టెస్ట్ ట్యూబ్లో ఫస్ట్ సోడియం కార్బోనేట్ తీసుకున్నాం. సోడియం కార్బోనేట్, దీంట్కి డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకున్నాం. ఈ రెండు రియాక్ట్ అవుతాయి. సోడియం కార్బోనేట్, డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఈ రెండు రియాక్ట్ అవుతాయి.
సోడియం కార్బోనేటు హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఈ రెండు రియాక్ట్ అవుతాయి. సోడియం కార్బోనేటు హైడ్రోక్లోరిక్ యాసిడ్ రియాక్ట్ అయిపోయి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ మనం ఈ డయాగ్రామ్ పరిశీలిస్తే ఇవ్వండి, ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రిలీజ్ అయినప్పుడు ఇప్పుడు ఈ గ్యాస్ దీని గుండా ఇలా వెళ్తుంది, ఈ డెలివరీ ట్యూబ్ గుండా. ఈ డెలివరీ ట్యూబ్ గుండా వెళ్ళి ఇలా దీని లోపలికి ఇక్కడ కాల్షియం హైడ్రాక్సైడ్ తీసుకుంటాం. కాల్షియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ లైమ్ వాటర్ తీసుకుంటాం. అప్పుడు ఈ కార్బన్ డైఆక్సైడ్ కాల్షియం హైడ్రాక్సైడ్ ఈ రెండు రియాక్షన్ జరిగి కాల్షియం కార్బోనేట్ ఫామ్ అవుతుంది. కాల్షియం కార్బోనేట్ ఈ డయాగ్రామ్ కూడా ఇంపార్టెంట్ డయాగ్రామ్ ఇది. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ వెళ్ళినప్పుడు మండుచున్నటువంటి ఒక అగ్గిపుల్ని ఇక్కడ ఉంచే మాట అయితే ఆరిపోయింది. దీన్ని బట్టి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రిలీజ్ అయింది మనం తెలుసుకోవచ్చు. సో సోడియం కార్బోనేట్, కాల్షియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్, డెలివరీ ట్యూబ్, టెస్ట్ ట్యూబ్, డిజిల్ పన్నెల్, డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, స్టాండ్, 2-hole రబ్బర్ కార్క్ అండ్ Na2CO3 సోడియం కార్బోనేట్. ఇది ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్ అయిన తర్వాత ఈ ఏ ప్లేస్లో ఇక్కడ ఏం తీసుకుంటామంటే బి తీసుకుంటాం. బి ఇంకో టెస్ట్ ట్యూబ్ తీసుకుని సేమ్ ఎక్స్పెరిమెంట్ చేస్తారు. బి తీసుకున్నప్పుడు బి సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ తీసుకుంటాం. సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ తీసుకొని సేమ్ ఎక్స్పెరిమెంట్ చేస్తాం. సేమ్ వస్తాయి ప్రోడక్ట్స్. ఇది యాక్టివిటీ. ద యాసిడ్స్ ఆర్ రియాక్ట్ టు కార్బోనేట్స్ అండ్ మెటల్ కార్బోనేట్స్. చాలా ఇంపార్టెంట్ కంటెంట్ ఇది, గుర్తుపెట్టుకోండి. యాసిడ్స్ మెటల్స్తో రియాక్ట్ అయితే హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. యాసిడ్స్ మెటల్ కార్బోనేట్స్తో రియాక్షన్ జరిగితే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ కంటెంట్ మనం పరిశీలిస్తే న్యూట్రలైజేషన్ రియాక్షన్. న్యూట్రలైజేషన్ రియాక్షన్ ద రియాక్షన్ ఆఫ్ యాన్ యాసిడ్ విత్ ఏ బేస్. సో ఎవరెవరు రియాక్షన్ జరుగుతుందంటే యాసిడ్కి బేస్కి రియాక్షన్ జరుగుతుంది. జరిగితే ఏమేమి వస్తాయంటే టు గివ్ ఏ సాల్ట్, ఒక సాల్ట్ ఫామ్ అవుతుంది అండ్ వాటర్ ఫామ్ అవుతుంది. ఈజ్ నోన్ యాజ్, ఈ రియాక్షన్ని ఎవరెవరు యాసిడ్ బేసు కలిస్తే సాల్ట్ వాటర్ ఏర్పడేటువంటి ఈ రియాక్షన్ ఏమంటారంటే న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటారు. న్యూట్రల్ అంటే యాసిడ్ కాదు బేసిడ్ కాదు అని అర్థం. అది న్యూట్రల్గా ఉంటుంది. మనం వర్డ్ ఈక్వేషన్ చూస్తే బేస్ యాసిడ్తో రియాక్ట్ అయింది, బేస్ యాసిడ్తో రియాక్ట్ అయితే ఇక్కడ సాల్ట్ ఫామ్ అయింది, వాటర్ ఫామ్ అయింది. సో బేస్కి ఎగ్జాంపుల్ NaOH, సోడియం హైడ్రాక్సైడ్. బేస్కి ఎగ్జాంపుల్ సోడియం హైడ్రాక్సైడ్. యాసిడ్కి ఎగ్జాంపుల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఈ రెండు కలిస్తే సాల్ట్ ఫామ్ కావాలి. సాల్ట్ పేరు ఏంటంటే సోడియం క్లోరైడ్. మనం తినేటువంటి సాల్ట్ పేరు సోడియం క్లోరైడ్. అది ఇక్కడ ఫామ్ అవుతుంది. బేస్ యాసిడ్ కలిస్తే అన్ని బేసెస్ అన్ని యాసిడ్స్ కాదు, సోడియం హైడ్రాక్సైడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఈ 2 బేస్ యాసిడ్ కలిస్తే మనం తినేటువంటి సాల్ట్ ఏర్పడుతుంది. దాన్ని సోడియం క్లోరైడ్ అంటారు. దాంతోపాటుగా వాటర్ ఫామ్ అవుతుంది.
ఈ రియాక్షన్ని న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటారు. కాబట్టి యాసిడ్ బేస్ కలిస్తే బేస్ యాసిడ్ అన్న యాసిడ్ బేస్ కలిస్తే ఏర్పడే వాటిని సాల్ట్ వాటర్ అంటారు. ఈ ప్రాసెస్ని న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటారు. ఈ క్వశ్చన్ చాలాసార్లు వచ్చింది ఎగ్జామ్లలో, పబ్లిక్ ఎగ్జామ్స్లో. వాట్ ఈజ్ న్యూట్రలైజేషన్ రియాక్షన్, గివ్ 2 ఎగ్జాంపుల్స్ అని. మనం ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాం, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మనం తర్వాత తెలుసుకోవద్దాం. నెక్స్ట్ కంటెంట్ రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్ ఆక్సైడ్స్. యాసిడ్స్ కార్బోనేట్స్తో రియాక్ట్ అయ్యాయి, మెటల్ కార్బోనేట్స్తో రియాక్ట్ అయ్యాయి. ఇప్పుడు మెటల్ ఆక్సైడ్తో రియాక్ట్ అవుతున్నాయి. మెటల్ ఆక్సైడ్స్తో ఏం జరిగిందో తెలుసుకుందాం. టేక్ ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ కాపర్ ఆక్సైడ్. సో ఒక ఆక్సైడ్ తీసుకున్నాం, కాపర్ ఆక్సైడ్. కాపర్ ఆక్సైడ్ అనేది ఏంటంటే మెటల్ ఆక్సైడ్. ఇన్ ఏ బీకర్లో తీసుకున్నాం కాపర్ ఆక్సైడ్ని, అంటే మెటల్ ఆక్సైడ్ తీసుకున్నాం. అండ్ స్లోలీ యాడ్ డైల్యూట్ HCl. సో యాసిడ్స్ తీసుకున్నాం, తీసుకొని హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకొని స్టిర్రింగ్ అంటే తిప్పడం, ఆ రెండింటిని తిప్పుతూ ఉంటాం. రియాక్షన్ చేయడం కోసం స్టిర్ చేస్తూ ఉంటాం అన్నమాట. చేతితో కాకుండా ఒక పీస్ రాడ్ తీసుకొని, ఐరన్ రాడ్, అది స్టిర్ చేస్తూ ఉంటాం. We will notice that the copper oxide present in the బీకర్లో ఉన్న కాపర్ ఆక్సైడ్ అంటే మెటల్ ఆక్సైడ్ dissolves in dilute hydrochloric acid. సో యాసిడ్స్తో HClతో రియాక్ట్ అవుతుంది. అండ్ ద కలర్ ఆఫ్ ద సొల్యూషన్, ఆ రెండు మిక్స్ అయిన తర్వాత వచ్చేటువంటి కలర్ ఏ కలర్ ఉంటుందండి, బికమ్స్ బ్లూయిష్ గ్రీన్లో, అంటే బ్లూ కలర్లో గ్రీన్ కలర్లో ఉన్నటువంటి ఒక కలర్ ఏర్పడుతుంది. ఇది ఇంపార్టెంట్ బిట్. ఇది బ్లూయిష్ గ్రీన్ కలర్లో ఏర్పడుతుంది సొల్యూషన్. అయితే ఇప్పుడు ఇంకా మన కంటెంట్, మనకు ఇక్కడ రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్ ఆక్సైడ్స్ గురించి ఏం మనకు చెప్పాలనుకున్నారు అనేది ఇంకా రాలేదు. నెక్స్ట్ పేజ్ చూద్దాం. ద రీజన్ ఫర్ ది చేంజ్, కలర్ మారింది కదా, బ్లూయిష్ గ్రీన్గా వచ్చింది కదా. ఈ ద ఫార్మేషన్ ఆఫ్, అది జరగడానికి కారణం ఏంటంటే కాపర్ క్లోరైడ్ ఇన్ ద రియాక్షన్. కాపర్ క్లోరైడ్ ఫామ్ అయింది. కాపర్ ఆక్సైడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్తో రియాక్ట్ అయిపోయినప్పుడు ఏర్పడ సాల్ట్ పేరు ఏంటంటే కాపర్ క్లోరైడ్ ఫామ్ అయింది. మెటల్ ఆక్సైడ్ అంటే కాపర్ ఆక్సైడ్ యాసిడ్స్తో రియాక్ట్ అయింది, హైడ్రోక్లోరిక్ యాసిడ్తో. సాల్ట్ ప్లస్ వాటర్ ఏర్పడింది. ఇప్పుడు ఇది యాసిడ్, ఇది ఇక్కడ యాసిడ్ అని స్పష్టంగా రాశాం. ఇది సాల్ట్, ఇది వాటర్. అప్పుడు ఇది ఏమై ఉండొచ్చు, మనము న్యూట్రలైజేషన్ రియాక్షన్ పరిశీలిస్తే యాసిడ్స్ ఆర్ రియాక్టెడ్ ద బేస్ టు ఫామ్ సాల్ట్ అండ్ వాటర్ అని వచ్చింది. సో వాటర్ ఫామ్ అయింది, సాల్ట్ ఫామ్ అయింది, యాసిడ్ ఉంది. అప్పుడు ఇది ఏమై ఉండాలంటే బేస్ అయి ఉండాలి. కాబట్టి మెటల్ ఆక్సైడ్స్కి ఏ ప్రాపర్టీ ఉంటుందంటే బేస్ ప్రాపర్టీ ఉంటుందనేది ఈ యొక్క యాక్టివిటీ యొక్క కన్క్లూజన్. ఇన్ దిస్ రియాక్షన్ మెటల్ ఆక్సైడ్ రియాక్ట్స్ విత్ యాసిడ్ టు గివ్ సాల్ట్ అండ్ వాటర్ని ఫామ్ చేశాయి. వాటర్ని ఫామ్ చేశాయి. దిస్ రియాక్షన్ ఈజ్ సిమిలర్ టు న్యూట్రలైజేషన్ రియాక్షన్. ఇది న్యూట్రలైజేషన్ రియాక్షన్కి సేమ్ అలానే ఉంది, న్యూట్రలైజేషన్ రియాక్షన్ లాగానే ఉంది. ఇన్ దిస్ రియాక్షన్
మెటల్ ఆక్సైడ్స్ గివ్స్ మెటల్ ఆక్సైడ్స్ అనేవి సాల్ట్ని అండ్ వాటర్ని ఇచ్చాయి. వెన్ ఇట్స్ రియాక్ట్స్ విత్ యాసిడ్తో రియాక్ట్ అయ్యి thus we can conclude that కన్క్లూజన్ ఏంటంటే మెటల్ ఆక్సైడ్స్ అనేవి ఆర్ బేసిక్ ఇన్ నేచర్. సహజంగా మెటల్ ఆక్సైడ్స్ యొక్క ప్రాపర్టీ, మెటల్ ఆక్సైడ్స్ అనేవి ఏంటంటే బేసిక్. ఇది ఇంపార్టెంట్. మెటల్ ఆక్సైడ్స్కి ఏ ప్రాపర్టీ ఉంటుందంటే యాసిడ్ ప్రాపర్టీ ఉంటుందా, బేస్ ప్రాపర్టీ ఉంటుందా అంటే బేస్ ప్రాపర్టీ ఉంటుంది అనేది ఈ యాక్టివిటీ యొక్క కన్క్లూజన్. రియాక్షన్ ఆఫ్ బేస్ విత్ నాన్ మెటల్ ఆక్సైడ్. సో బేస్ తీసుకున్నాం, ఇక్కడ బేస్, ఇందాక యాసిడ్ తీసుకున్నాం, అక్కడ మెటల్ ఆక్సైడ్ తీసుకున్నాం, ఇక్కడ నాన్ మెటల్ ఆక్సైడ్ తీసుకుంటున్నాం. సేమ్ ప్రాపర్టీస్. అక్కడ యాసిడ్ మెటల్ ఆక్సైడ్ తీసుకున్నాం, ఇక్కడ బేసు నాన్ మెటల్ ఆక్సైడ్ తీసుకుంటున్నాం. ద రియాక్షన్ between carbon dioxide and calcium hydroxide to produce salt and water. సో మనం ఇక్కడ పరిశీలిస్తే CaCO3 అంటే కాల్షియం కార్బోనేట్, CaCO3 calcium carbonate. It is the one type of salt. Another product H2O means water. సో ఇక్కడ సాల్ట్ ప్లస్ వాటర్ ఫామ్ అయింది. కానీ ఇక్కడ తీసుకున్నటువంటి బేస్ ఏంటంటే కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది బేసు, CaOH ట్వైస్. కాల్షియం హైడ్రాక్సైడ్ ఈజ్ ద బేస్. సో ఇక్కడ బేస్, సాల్ట్, వాటర్ ఫామ్ అయింది. సో అప్పుడు ఇక్కడ తీసుకున్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఏమై ఉండాలి? CO2 మీన్స్ కార్బన్ డైఆక్సైడ్, నాన్ మెటల్ ఆక్సైడ్. సో మెటల్స్, నాన్ మెటల్స్ అనే టాపిక్ 8th క్లాస్లో నేర్చుకుంటాం. విచ్ ఆర్ మెటల్స్, విచ్ ఆర్ నాన్ మెటల్స్ అని. సో మెటల్స్ యొక్క ఆక్సైడ్స్కి పైన మనం తెలుసుకున్నాం బేస్ ప్రాపర్టీ ఉంటుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ఎ నాన్ మెటల్ ఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ద నాన్ మెటల్ ఆక్సైడ్. Thus we can conclude that carbon dioxide which is a non-metal oxide. సో కార్బన్ డైఆక్సైడ్ అనేది ఏంటిది? కార్బన్ డైఆక్సైడ్ అనేది ఏంటంటే నాన్ మెటల్ ఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ఏ నాన్ మెటల్ ఆక్సైడ్. ఈజ్ ఎసిడిక్ ఇన్ నేచర్. ఇది ఇంపార్టెంట్, ఎసిడిక్ ఇన్ నేచర్. సో నాన్ మెటల్ ఆక్సైడ్, ఎసిడిక్, ఇది ఇంపార్టెంట్. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. ఈ మధ్యలో ఉన్నటువంటి మ్యాటర్ అనే దానికంటే ఈ మ్యాటర్ గుర్తుపెట్టుకొని మనం మిగిలిన అవి ఎగ్జాంపుల్స్ అంతే. ఎగ్జాంపుల్స్ ఏ మెటల్ ఆక్సైడ్ తీసుకోవాలి, ఏ నాన్ మెటల్ ఆక్సైడ్ తీసుకోవాలి, ఏ యాసిడ్ తీసుకోవాలి, ఏ యాసిడ్ తీసుకోవాలి, ఎగ్జాంపుల్ తీసుకోవాలి. కన్క్లూజన్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి.
నెక్స్ట్ యాక్టివిటీ. Conductivity of electricity. Conductivity of electricity through acids. Conductivity అంటే టు ట్రావెల్ ప్రయాణించడం అని అర్థం. ఎలక్ట్రిసిటీ అంటే కరెంటు. ఎలక్ట్రిసిటీ మీన్స్ కరెంటు. యాసిడ్స్ ద్వారా కరెంటు ట్రావెల్ అవుతుందా ట్రావెల్ కాదనేది ఇక్కడ ఈ యొక్క యాక్టివిటీ యొక్క కన్క్లూజన్. అయితే యాసిడ్స్ ద్వారా కరెంటు పాస్ అయితే ఎందుకు పాస్ అవుతుంది, దేని ద్వారా పాస్ అవుతుంది, యాసిడ్ ద్వారా కరెంటు పాస్ అవుతుందా పాస్ కాదనే అనే యాక్టివిటీ మనం తెలుసుకుందాం. టు ప్రూవ్ దట్, సో మనం ప్రూవ్ చేయాలి. సొల్యూషన్స్ ఆఫ్ ఆల్కహాల్స్ అంటే యాసిడ్స్ కాదు ఇవి, ఆల్కహాల్స్ అండ్ గ్లూకోజ్. ఆల్కహాల్స్ గ్లూకోజ్ ఆర్ నాట్ యాసిడ్స్, ఇవి యాసిడ్స్ కాదు. ఈవెన్ దో దే కంటైన్ హైడ్రోజన్, వాటిలో హైడ్రోజన్ ఉన్నప్పటికీ ఆల్కహాల్స్ గ్లూకోజ్ అనేవి యాసిడ్స్ కాదనేది తెలియజేస్తాము. మళ్ళీ యాసిడ్స్ ద్వారా కరెంటు పాస్ అవుతుందని కూడా తెలియజేస్తాము. ఈ రెండు మ్యాటర్లు దీంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. మనం పరిశీలిస్తే ప్రొసీజర్: ప్రిపేర్ సొల్యూషన్స్ ఆఫ్ గ్లూకోజ్ అనేది తీసుకుంటాం మనం. గ్లూకోజ్ తీసుకొని వాటర్ యాడ్ చేస్తే గ్లూకోజ్ సొల్యూషన్ ఫామ్ అవుతుంది. తర్వాత ఆల్కహాల్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. మనం పరిశీలిస్తే ఇక్కడ సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది ఒక యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఒక యాసిడ్. కానీ గ్లూకోజు ఆల్కహాల్ యాసిడ్స్ కావు. గ్లూకోజు ఆల్కహాల్ మాత్రం యాసిడ్స్ కావు. హైడ్రోక్లోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ మాత్రం యాసిడ్స్. Connect to different colored electrical wires to graphite rods separately in a 100 ml beaker. ఒక బీకర్ తీసుకొని బీకర్లో 2 ఎలక్ట్రిక్ వైర్లు తీసుకొని ఆ వైర్లకి గ్రాఫైట్ రాడ్స్ కనెక్ట్ చేయాలి. ఇదిగోండి డయాగ్రామ్ మనం పరిశీలిస్తే, ఇదిగో ఇక్కడి నుంచి పరిశీలించండి. ఒక వైర్ ఇది, డిఫరెంట్ కలర్స్ వైర్. ఇది ఒక వైర్, ఇది రెడ్ కలర్. నెక్స్ట్ ఇక్కడ ఇది ఒక వైరు, బ్లూ కలర్. 2 వైర్స్ వచ్చాయి. ఈ 2 వైర్స్ యొక్క ఎండ్ పరిశీలిస్తే ఇది నెయిల్స్ లాగా ఉంది. గ్రాఫైట్ రాడ్స్ ఇవి, గ్రాఫైట్ రాడ్స్. గ్రాఫైట్తో తయారు చేస్తారు. ఈ 2 గ్రాఫైట్ రాడ్స్కి మనం కనెక్షన్ చేసాం. చూడండి ఇది కనెక్షన్ ఇక్కడ. సో ఒక బీకర్ తీసుకున్నాం, ఇది బీకర్. ఒక బీకర్ తీసుకున్నాం, 2 వైర్లు తీసుకున్నాం, 2 గ్రాఫైట్ కడ్డీలు తీసుకున్నాం. Connect to free ends of the wire to 230 volts AC plug and complete the circuit by connecting a bulb to one of the wires. కనెక్టింగ్ ఏ ఫ్రీ ఎండ్స్. సో చూడండి మనం ఈ వైర్ పరిశీలిస్తాం. ఈ వైర్ యొక్క ఒక భాగము రాడుకు బిగించాం. ఈ వైర్ యొక్క
ఇంకో భాగం రాడ్ బిగించాము. కానీ ఈ వైర్ యొక్క చివరి భాగాన్ని పరిశీలిస్తే ఒక ప్లగ్ బిగించాం ఏసీ ప్లగ్కి. అది 230 volts ఉన్నటువంటి ఒక ప్లగ్కి. నెక్స్ట్ ఇక్కడి నుంచి వచ్చిన వైరు ఒక బల్బుకు బిగించాం. ఇప్పుడు సర్క్యూట్ క్లోజ్ అయిపోయింది. ఇందాక సర్క్యూట్ క్లోజ్ కాలేదు. ఇప్పుడు మనం తీసుకుంది ఒక బీకర్, గ్రాఫైట్ రాడ్స్, బల్బు, ఏసీ ప్లగ్, 230 volts. సో కనెక్షన్ చేసాం. పవర్ సమ్ డైల్యూట్ HCl, కాన్సన్ట్రేషన్ కాదు, పవర్ ఉన్నది కాదు, డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకుంటాం. హైడ్రోక్లోరిక్ యాసిడ్ బీకర్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకుంటాం. ఇన్ ద బీకర్ అండ్ స్విచ్ ఆన్ ద కరెంటు. ఇప్పుడు మనం స్విచ్ ఆన్ చేస్తాం, అంటే మొత్తం సర్క్యూట్ కనెక్షన్ చేస్తే స్విచ్ ఆన్ అయిపోయింది ఆటోమేటిక్గా. మనం స్విచ్ మళ్ళీ ప్రత్యేకంగా ఆన్ చేయాల్సిన అవసరం లేదు. we find that the bulb glows. సో బల్బ్ వెలుగుతుంది. we find that the bulb glows. బల్బు వెలుగుతుంది. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి బల్బు వెలుగుతుంది అంటే ఇప్పుడు ఇదిగోండి, ఇక్కడ హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకుంటాం. డైల్యూట్ HCl సొల్యూషన్, డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకుంటుంది ఇక్కడ. రిపీట్ ద యాక్టివిటీ. సో ఇది ఇప్పుడు హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకున్నాం కదా, డైల్యూట్ HCl. ఇప్పుడు ఆ హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసేసి విత్ డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకుంటాం ఫస్ట్. నెక్స్ట్ డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకున్నా కూడా బల్బ్ వెలిగిద్ది. తర్వాత డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసేసిన తర్వాత మనం ఆ బీకర్ని క్లీన్ చేసి గ్లూకో తీసుకొని సేమ్ ఎక్స్పెరిమెంట్ చేస్తాం. ఎప్పుడైతే గ్లూకో తీసుకుంటామో బల్బ్ వెలగదు. అండ్ తర్వాత గ్లూకో తీసిన తర్వాత ఆల్కహాల్ తీసుకుంటాం. ఆల్కహాల్ సొల్యూషన్స్ సపరేట్లీ, ఒకవేళ ఇక్కడ కాకపోయినా పక్కన తీసుకొని ఎక్స్పెరిమెంట్ చేసేస్తాం. ద బల్బ్ గ్లోస్ వెన్ యాసిడ్ ఈజ్ టేకన్ ఇన్ ద బీకర్. సో బీకర్లో యాసిడ్ తీసుకున్నప్పుడు మాత్రమే బల్బ్ వెలిగింది. ద బల్బ్ గ్లోస్ వెన్ యాసిడ్ ఈజ్ టేకన్ ఇన్ ద బీకర్. బీకర్లో యాసిడ్ తీసుకున్నప్పుడు మాత్రమే వెలిగింది. బట్ ద బల్బ్ డస్ నాట్ గ్లో వెన్ గ్లూకో తీసుకున్నప్పుడు బల్బ్ వెలగలే, డస్ నాట్ గ్లో. ఆల్కహాల్ తీసుకున్నప్పుడు బల్బ్ వెలగలే. ఆర్ టేకన్ ఇన్ ద బీకర్లో యాసిడ్ తీసుకున్నప్పుడు బల్బ్ వెలిగింది, కానీ గ్లూకోజు ఆల్కహాల్ ఈ రెండు తీసుకున్నప్పుడు బల్బ్ వెలగలే. గ్లోయింగ్ ఆఫ్ బల్బ్ ఇండికేట్స్ దట్ దేర్ ఈజ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ త్రూ ద సొల్యూషన్. సో కరెంటు యాసిడ్స్ గుండా బల్బ్ వెలిగింది అంటే అర్థం ఏంటంటే యాసిడ్స్ ద్వారా కరెంటు పాస్ అయిందని అర్థం. యాసిడ్స్ ద్వారా కరెంటు పాస్ అయిందని అర్థం, ఇంపార్టెంట్ అది. సో యాసిడ్స్ ద్వారా కరెంటు పాస్ అయిందంటే యాసిడ్స్ ద్వారా కరెంటు పాస్ అయిందంటే బల్బ్ వెలిగిందంటే యాసిడ్ ద్వారా కరెంటు పాస్ అవుతుంది అనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. యాసిడ్ సొల్యూషన్స్ హ్యావ్ H+ అయాన్స్. సో యాసిడ్స్ ఎందుకు బల్బ్ వెలిగిందంటే H+ అయాన్స్ కలిగి ఉంటాయి. వాటిని క్యాటయాన్స్ అంటారు. అండ్ ద మూమెంట్ ఆఫ్ దీస్ అయాన్స్ హెల్ప్స్. సో ఆ అయాన్స్ మూవ్ అవుతాయి, హెల్ప్స్ ఫ్లో ఆఫ్
కరెంట్ ట్రావెల్ కావడానికి అయాన్స్ మూవ్ కావడం. బట్ గ్లూకోజ్ అండ్ ఆల్కహాల్ సొల్యూషన్స్ డు నాట్ హ్యావ్ ఫ్రీ అయాన్స్. ఫ్రీగా అంటే మూవ్ అయ్యేటువంటి అయాన్స్ ఉండవు గ్లూకోజ్లో, ఆల్కహాల్. అండ్ సో కరెంట్ డస్ నాట్ పాస్ త్రూ దెమ్. కాబట్టి కరెంటు పాస్ కాదు. వేటి గుండా అంటే గ్లూకోజ్ గుండా, ఆల్కహాల్ గుండా. చాలా ఇంపార్టెంట్ ఎస్సే ఇది. 4 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. డయాగ్రామ్ కూడా ఓన్లీ డయాగ్రామ్ అవుతుంది ఎగ్జామ్లో. ఓన్లీ డయాగ్రామ్ మనం పరిశీలిస్తే బీకర్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ సొల్యూషన్, గ్రాఫైట్ రాడ్స్, బల్బు, ఏసీ ప్లగ్. అది ఎన్ని వోల్ట్స్ అంటే 230 వోల్ట్స్ ఇది. సో యాసిడ్స్ ఉంచినప్పుడు బల్బు వెలిగింది, యాసిడ్స్ ఉంచుకుంటుంటే బల్బు వెలగదు. డయాగ్రామ్ ఓన్లీ 4. డయాగ్రామ్ ఒక్కటి 4 మార్క్స్ అడుగుతాడు. డయాగ్రామ్ అడగకపోతే క్వశ్చన్ అడుగుతాడు 4 మార్క్స్కి. యాసిడ్ ద్వారా కరెంట్ పాస్ అవుతుందని నిరూపించండి అంటాడు. మనం ఈ ఎక్స్పెరిమెంట్ అంతా రాయాలి. చాలా సింపుల్. నెక్స్ట్ యాక్టివిటీ మనం పరిశీలిస్తే, యాక్టివిటీ 8 పరిశీలిస్తే, టేక్ అబౌట్ 1 గ్రామ్ ఆఫ్ సాలిడ్ NaCl. సో సోడియం క్లోరైడ్ తీసుకుంటున్నాం. జనరల్గా సోడియం క్లోరైడ్ సాలిడ్ స్టేట్లోనే ఉంటుంది, కానీ వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు అక్వేయస్ సోడియం క్లోరైడ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ సోడియం క్లోరైడ్ తీసుకుంటాం, NaCl, ఇన్ ఏ క్లీన్ అండ్ డ్రై టెస్ట్ ట్యూబ్లో తీసుకుంటాం. ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకొని ఆ టెస్ట్ ట్యూబ్లో సోడియం క్లోరైడ్ తీసుకుంటాం. టెస్ట్ ట్యూబ్ డ్రైగా ఉండాలి, అంటే తడిగా ఉండకూడదు. మనది పరిశీలిస్తే ఇక్కడ చూడండి, ఇది టెస్ట్ ట్యూబ్ తీసుకుంటాడు. టెస్ట్ ట్యూబ్ ఇది. ఈ టెస్ట్ ట్యూబ్లో ఇక్కడ సోడియం క్లోరైడ్ తీసుకుంటాడు. సోడియం క్లోరైడ్ ఒక టెస్ట్ ట్యూబ్లోకి సోడియం క్లోరైడ్ అనేది add some concentrated sulfuric acid to the test tube. సో సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకోవాలి. ఈ NaClకి సల్ఫ్యూరిక్ యాసిడ్తో రియాక్ట్ చేస్తాం. వీ అబ్జర్వ్ ఏ గ్యాస్ ఈజ్ లిబరేటెడ్. దాని నుంచి ఒక గ్యాస్ రిలీజ్ అవుతుంది. మనం రియాక్షన్ పరిశీలిస్తే ద రియాక్షన్ ఈజ్ NaCl అంటే సోడియం క్లోరైడ్. సో టెస్ట్ ట్యూబ్లో సోడియం క్లోరైడ్ తీసుకున్నాం, దాని లోపలికి సల్ఫ్యూరిక్ యాసిడ్ వేసాం, కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ వేస్తే HCl ఫామ్ అయింది, Na2SO4 ఫామ్ అయింది. Na2SO4 అంటే సోడియం సల్ఫేట్. Na2SO4 అంటే సోడియం సల్ఫేట్. HCl అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ని ఇప్పుడు దాకా అనుకున్నాం, కానీ ఇప్పుడు హైడ్రోక్లోరిక్ యాసిడ్ కాదు, గ్యాస్ స్టేట్లో ఉంది. ఇప్పుడు ఇది గ్యాస్. ఇది టెస్ట్ ద గ్యాస్ ఎవాల్వ్డ్ సక్సెసివ్లీ విత్ డ్రై అండ్ బ్లూ లిట్మస్ పేపర్. పొడిగా ఉండేటువంటి లిట్మస్ పేపర్తో టెస్ట్ చేస్తాం ఈ గ్యాస్ని. హైడ్రోజన్ క్లోరైడ్ అంటారు. హైడ్రోజన్ క్లోరైడ్. దీన్ని పరిశీలిస్తే చూడండి, ఇదిగోండి టెస్ట్ ట్యూబ్లోకి CONC ఇచ్చాడు చూడండి. CONC H2SO అంటే కాన్సన్ట్రేషన్ సల్ఫ్యూరిక్ యాసిడ్. పవర్గా ఎక్కువగా ఉన్నటువంటి సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకొని టెస్ట్ ట్యూబ్లో వేస్తే ఒక గ్యాస్ రిలీజ్ అయింది. డయాగ్రామ్ పరిశీలిస్తే అది ఒక డెలివరీ ట్యూబ్ ఉంచాడు. ఇక్కడ ఒక రబ్బర్ కార్ కొంచెం టెస్ట్ ట్యూబ్ పెట్టుకున్నాడు, దీని నుంచి ఒక గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఇక్కడ గ్యాస్ రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయినప్పుడు లిట్మస్ పేపర్లతో టెస్ట్ చేస్తాము. అంటే పొడిగా ఉన్న డ్రై లిట్మస్ పేపర్ తోటి, మాయిస్ట్ అంటే తడిగా ఉన్న లిట్మస్ పేపర్తో టెస్ట్ చేస్తాం. డ్రై లిట్మస్ పేపర్తో ట్రై చేసినప్పుడు వీ అబ్జర్వ్ దట్
దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద కలర్ చేంజ్ కాదు. డ్రై లిట్మస్ పేపర్ అంటే పొడిగా ఉన్నటువంటి లిట్మస్ పేపర్తో మనం టెస్ట్ చేస్తే లిట్మస్ పేపరు బ్లూ లిట్మస్ పేపర్ బ్లూ కలర్లోనే ఉంటుంది. బికాజ్ డ్రై హెచ్సిఎల్ ఈజ్ నాట్ అన్ యాసిడ్. చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. హెచ్సిఎల్ ఈజ్ నాట్ యాసిడ్. జనరల్గా మనం హెచ్సిఎల్ చూసిన వెంటనే యాసిడ్ అనుకుంటాం. హెచ్సిఎల్ అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ అయినప్పుడు అది యాసిడ్. అలా కాకుండా గ్యాస్ స్టేట్లో ఉన్నప్పుడు దాని పేరు ఏంటంటే హైడ్రోజన్ క్లోరైడ్. గ్యాస్ స్టేట్లో ఉన్నప్పుడు అది హైడ్రోజన్ క్లోరైడ్ గ్యాస్ స్టేట్లో ఉన్నప్పుడు, కాబట్టి అది యాసిడ్ కాదు. బట్ అక్వేయస్ సొల్యూషన్ ఆఫ్ హెచ్సిఎల్ అంటే తడి కలిగి ఇచ్చామనుకుందాం హెచ్సిఎల్కి. అక్వేయస్ సొల్యూషన్ ఆఫ్ హెచ్సిఎల్ ఈజ్ అన్ యాసిడ్. సో అక్వేయస్ సొల్యూషన్ అంటే యాసిడ్. బికాజ్ కారణం ఏంటంటే వెట్ లిట్మస్ పేపర్ టర్న్డ్ ఇంటూ రెడ్. సో బ్లూ లిట్మస్ పేపరు రెడ్ కలర్లోకి మారుతుంది. ఇదిగోండి, ఇది బ్లూ. ఫస్ట్ ఇక్కడ బ్లూ కలర్ ఉంది, ఇక్కడ కూడా బ్లూ కలర్ ఉంటుంది. ఇక్కడ బ్లూ కలర్ ఉంది. ఆ బ్లూ కలర్లో ఉన్న లిట్మస్ పేపర్ ఎప్పుడైతే ఈ గ్యాస్ వచ్చి టచ్ అయిందో, ఇది వెట్ లిట్మస్ పేపర్ కాబట్టి ఇది మాయిస్ట్ లిట్మస్ అంటే వెట్ అన్నా మాయిస్ట్ అన్న ఒకటే. సో అక్కడ బ్లూ లిట్మస్ పేపర్ రెడ్గా మారిందంటే బికాజ్ వెట్ లిట్మస్ పేపర్ టర్న్డ్ ఇంటూ రెడ్ కలర్లోకి మారింది. ద హెచ్సిఎల్ గ్యాస్, హెచ్సిఎల్ అంటే హైడ్రోజన్ క్లోరైడ్ అని అర్థం, ఎవాల్వ్ ఫ్రమ్ డెలివరీ ట్యూబ్ నుంచి రిలీజ్ అయింది. డిసోసియేట్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ వాటర్తో రియాక్ట్ అయినప్పుడు టు ప్రొడ్యూస్ హైడ్రోజన్ అయాన్స్తో హైడ్రోజన్ అయాన్స్ ఫామ్ అవుతాయి. ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ వాటర్ అని తడి లేకపోతే డిసోసియేషన్ ఆఫ్ హెచ్సిఎల్ మాలిక్యూల్స్ డస్ నాట్ అక్కర్. సో అయాన్స్ని ఇవ్వవు కాబట్టి మనకు అది యాసిడ్ కాదు. ద డిసోసియేషన్ ఆఫ్ హెచ్సిఎల్ ఇన్ వాటర్, హైడ్రోక్లోరిక్ యాసిడ్, అది గ్యాస్. ఇది హైడ్రోజన్ క్లోరైడ్ గ్యాసు ఎప్పుడైతే వాటర్తో రియాక్ట్ అవుతుందో H3O+ అయాన్ ఫామ్ అవుతుంది. దీనివల్ల మనకి హైడ్రోనియం అయాన్ అంటారు. H3O+ని హైడ్రోనియం అయాన్. దాంతోపాటుగా క్లోరిన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. హెన్స్ యాసిడ్స్ గివ్ H3O+ అయాన్స్. యాసిడ్స్ అనేవి H3O+ అయాన్స్ ఇస్తాయి ఇన్ వాటర్లో రియాక్ట్ అయినప్పుడు. H3O+ అయాన్ ప్లస్ అంటే హైడ్రోనియం అయాన్, H3O+ అంటే హైడ్రోనియం అయాన్. సో ఇది యాక్టివిటీస్. ఇప్పుడు HCl గ్యాస్ స్టేట్లో ఉన్నప్పుడు అది యాసిడ్ కాదు, దాన్ని అప్పుడు హైడ్రోజన్ క్లోరైడ్ అంటారు. అది వాటర్తో రియాక్ట్ అయినప్పుడు అప్పుడు అది యాసిడ్గా హైడ్రోక్లోరిక్ యాసిడ్గా మారుతుంది. బ్లూ లిట్మస్ పేపర్ రెడ్గా మారుతున్నది ఈ యాక్టివిటీ యొక్క కన్క్లూజన్.